మాస్క్ కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారింది. కరోనా వైరస్ నేరుగా ముక్కులోకి ప్రవేశించే వీలు కంటే చేతుల ద్వారా ముక్కుకు చేరే అవకాశం ఎక్కువ. దగ్గినా, తుమ్మినా చేతిని అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. అవే చేతులతో వస్తువులను తాకుతాం. ఇలా వ్యాధికారక వైరస్ రోగి నుంచి ఇతరులకు వ్యాపించే వీలుంటుంది. కరోనా విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కాబట్టి ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్కులు పెట్టుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోవిడ్ వైరస్ ఇంకా ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరిచేరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వంటి సూచనల్ని తప్పకుండా పాటిస్తే వైరస్ సోకే ప్రమాదాన్ని భారీగా తగ్గించొచ్చని చెబుతున్నారు. నిజానికి మాస్కులన్నీ ఒకటి కావు. వీటిల్లోనూ రకాలు ఉన్నాయి. వాటి వాడకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి మాస్కులు అవసరమనేది తెలుసుకొని వాడుకోవాలి. కోవిడ్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వారంతా సర్జికల్, N95 వంటి మెడికల్ మాస్కులు ధరించాలి. సాధారణ మాస్కులను కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే సామాన్య ప్రజానికం వీటిని ధరించాలి. వీటిలో వస్త్రంతో తయారు చేసిన మాస్కులు పెట్టుకోవచ్చు. 3 పొరలు ఉండే మాస్కులే శ్రేయస్కరం. మాస్క్ ధరించే విషయంలో చాలా మంది సరైన పద్ధతిని పాటించడం లేదు. తద్వారా కూడా వైరస్ బారిన పడుతున్నారు. అయితే వాటిని ధరించే సమయంలో మాస్కులకు అటాచ్ అయి ఉన్న ఎలాస్టిక్ లేదా వెనక్కి కట్టుకునే తాళ్లను మాత్రమే పట్టుకుని ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. మనకి గాలి ద్వారా సోకుతుందో దానికి సంబంధించిన అన్ని రకాలైన డిసీజెస్కి మనం మాస్క్ వాడితే మనకు అసలు రానే రాదు. ఇంట్లో చిన్న జలుబు ఎవరికన్నా వచ్చింది అనుకున్నాం. ఆ జలుబు వచ్చినప్పుడు వారికి జలుబు నుంచి మనకు రాకూడదు, ఇంట్లో పెద్దవారు ఉన్నారు వాడికి రాకూడదు, పిల్లలు ఉన్నారు వాళ్ళకి రాకూడదు అనుకుంటే వచ్చిన వాళ్ళకి మాస్క్ వేయడం, వాళ్ళని సెపరేట్ రూమ్లో పెట్టడం, మనం మాస్కులు ధరించడం ద్వారా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ బారి నుంచైనా మనం కాపాడుకోవచ్చు. కానీ మాస్క్ వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 1, ఇక్కడ దాకా మాస్క్ వేసుకోవడం. మాస్క్ని తీసేటప్పుడు సైడ్ నుంచి పట్టుకొని తీయాలి. దాని ముందు భాగాన్ని పట్టుకోకూడదు, ఎందుకంటే వైరస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఒకవేళ ముందు భాగాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా చేతుల్ని నీట్గా సోప్తో కడుక్కోవడం, లేదంటే శానిటైజర్తో శుభ్రపరచుకోవడం చాలా అవసరం. 3వది, మనం మాస్క్ని నిర్ణీత సమయం వరకు వాడాలి. ఇప్పుడు క్లాత్ మాస్క్ మీరు ఉదయం పూట వేసుకున్నారు, క్లాత్ మాస్క్ని మీరు ఆ రోజు వరకు వాడి తీసేయాలి. అంటే సుమారుగా 6 నుంచి 8 గంటలు. ఆ తర్వాత దాన్ని ఉతకడానికి వేయాలి, మళ్ళీ దాన్ని శుభ్రపరచుకోవాలి. మీరు కొనే క్లాత్ మాస్క్ కూడా కనీసం 3 నుంచి 4 పొరలు ఉండేటట్టు చూసుకోవాలి, సింగిల్ పొరది కాదు. 2వది, మీరు వాడే సర్జికల్ మాస్క్ 2 ప్లై మాస్క్, 3 ప్లై మాస్క్ ఆర్ 4 ప్లై మాస్క్ ఏదైనా సరే 6 గంటలు మ్యాక్సిమం, ఇంకా అంతకంటే ఎక్కువ అంటే 8 గంటలు, ఇంతకంటే మించి వాడకూడదు. ఒక్కసారి వాడిన మాస్క్ని మళ్ళీ వాడకూడదు. 3 ప్లై మాస్క్ అని 4 ప్లై మాస్క్ అని దాన్ని డిస్కార్డ్ చేయాలి. ఎందుకంటే దానికి మన నోటి లాలాజలం, ఉమ్ము ఇవన్నీ అంటుకోవడం ఒక్కసారి తడైంది అంటే ఆ మాస్క్ ఉపయోగం తగ్గిపోతుంది. నెక్స్ట్ 3వది N95 మాస్క్. N95 మాస్క్ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడుకోవాలి అంటే 5 రోజుల పాటు దాన్ని ఎండలో ఎండేసిన తర్వాత దాని మీద ఎటువంటి నీరు అట్లాంటివి ఏమీ లేకపోతే మళ్ళీ మీరు ఇంకొకసారి వాడుకోవచ్చు. సుమారుగా ఈ రకంగా నెలకి మ్యాక్సిమం 5 సార్లు వరకు N95 మాస్క్ని వాడుకోవచ్చు. దగ్గడం, తుమ్మడం వల్లనే కాదు, మనం మాట్లాడేటప్పుడు కూడా నోటి నుంచి తుంపర్లు వెలువడతాయి. వీటి వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లను ఏరోసాల్స్గా పిలవవచ్చు. ఇవి 2 రకాలు. ఒకటి 5 మైక్రో మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేవి. 2వది తక్కువగా ఉండేవి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు అవి బరువుగా ఉంటాయి. దాంతో ఆ బరువుకు కింద పడిపోతాయి. అదే సన్నటివైతే చాలా దూరం వెళ్తాయి. 6 అడుగుల దూరం నుండి వారు తుమ్మినా, దగ్గినా మనకు కరోనా సోకే అవకాశం తక్కువ. సన్న తుంపర్లు ఎక్కువ దూరం పయనించకుండా నిలువరించడం కోసమే మాస్క్ చాలా అవసరం. దానివల్ల వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న దగ్గర 2 మాస్కులు అవసరం ఉంది. బయట ప్రదేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర వాటి వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మిగతా అప్పుడు ఒక మాస్క్ సరిపోతుందని నిపుణులు తెలిపారు. సర్జికల్, క్లాత్ మాస్కును కలిపి ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందంటున్నారు. ఒకసారి మాస్క్ వేసుకున్న తర్వాత ఏవైతే వైరస్లు కానీ క్రిములు కానీ ఏవైతే ఉంటాయో ఆ క్రిములన్నీ మనం పీల్చుకోకుండా మాస్క్ ఔటర్ తెర మీద ఉండిపోతాయి. ప్రైమరీగా మనం దీన్ని N95 మాస్క్ అని పిలుచుకుంటాం.
ఈ N95 మాస్క్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, హాస్పిటల్లో వరకు ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. పర్టికులర్గా N95 మాస్క్ని ఎప్పుడు వాడతామంటే కోవిడ్ వైరస్ సోకిన పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ N95 మాస్క్ని వాడతాం. సో ఈ మాస్క్ని ధరించేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. N95 మాస్క్ ఒకటే కాకుండా బయట మనం వాడేవి ఇంట్లో చేసిన హోమ్ మేడ్ మాస్క్స్ అంటాం, లేకపోతే క్లాత్ మాస్క్లు, లేదంటే 3-ply మాస్క్, 4-ply మాస్క్ అని వాడుతూ ఉంటాం అనమాట. ఈ 3-ply మాస్క్, 4-ply మాస్క్ మనం ఎప్పుడైతే వాడతామో దాంట్లో 3 పొరలు ఉంటాయి. 3-ply అంటే, 4-ply అంటే 4 పొరలు ఉంటాయి. ఇది ఇంకా రోబస్ట్గా చేసిన మాస్క్ అనమాట. ఈ మాస్క్ని మనం పట్టుకొని ధరించేటప్పుడు ముందు వైపు ఎక్కడ వేళ్ళు కానీ చేతులు కానీ టచ్ అవ్వకుండా ఉండాలి. అతి జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం మాస్క్ వేసుకున్న తర్వాత ఈ ముందు పక్కనే వైరస్ అంతా ఎక్కువ వరకు చేరుతూ ఉంటుంది. సో అందరూ ఏం చేస్తూ ఉంటారంటే మాస్క్ తీస్తారు, అదే మాస్క్ని ఇట్లా పట్టుకుంటారు, జేబుల్లో పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ బయటికి తీస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తించిన విషయం ఏంటంటే ఈ మాస్క్కి బయట పక్కనే వైరస్లు, క్రిములు అన్నీ చేరతాయి. సో మాస్క్ని ఉపయోగించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. 3-ply మాస్క్ వాడడం 6 గంటలు, మ్యాక్సిమం 8 గంటలు. 4-ply మాస్క్ కూడా అంతే. N95 మాస్క్ అనుకోండి, మనం ఒకసారి వాడిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రపరచడం అంటే నీట్గా ఎండలో ఎండేసి 5 రోజుల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. సో నెలకి ఒక 5-6 మాస్కులు అట్లా మేము వాడుతూ ఉంటాం అనమాట. బయటికి వెళ్లే సమయంలో మాస్క్ను ధరించిన మీదట తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు దాన్ని తీయకుండా ఉండడం చాలా ముఖ్యం. చాలామంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో సంభాషిస్తున్నప్పుడు మాస్క్ను తీసేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మీరు మాస్క్ ధరించిన ఉపయోగం ఉండదు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖానికి ఉన్న మాస్క్ని తొలగించడం, గాలి ఆడట్లేదంటూ దాన్ని గడ్డం కిందకు తోసేయడం వంటివి చేయకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని మర్చిపోకూడదు. అలాగే కొంతమంది మాస్క్ అసౌకర్యంగా ఉన్నదో లేదంటే దాన్ని సరిగ్గా సర్దుకుందామనో మాస్క్ ముందు భాగాన్ని పదే పదే తాకుతూ ఉంటారు. ఫలితంగా మాస్క్ పై ఉన్న వైరస్ చేతులకు అంటుకొని అదే చేతులతో మీ శరీరంలోకి అది వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటు మీ రక్షణ కోసం, అటు ఇతరుల రక్షణ కోసం మాస్క్ ధరించినప్పుడు దాన్ని పదే పదే తాకకూడదని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం చాలామంది మాస్క్ను ఎక్కువ శాతం పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఎదుట వ్యక్తితో మాట్లాడేటప్పుడు తీసివేయడం వంటివి చేయడం వల్ల దీని ప్రయోజనం కాస్త ఆవిరవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించి సక్రమంగా వాడితేనే ప్రయోజనం ఉంటుంది.